హాయ్ అండి. ఈరోజు ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్సేనండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో మనం పప్పు పెట్టుకున్నప్పుడు ఇలా పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా పొంగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం మూతను అయితే క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకోవచ్చండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చక్కగా ఇక్కడ హోల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ పెట్టేసుకొని అలా పెట్టేసుకుంటే ఈజీలు పెట్టుకున్నాం అనుకోండి, పప్పు పైకి పొంగినా కూడా దాని మీదే పడుతుంది కాబట్టి అది తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అండి. లేదంటే పారేసుకొని ఇంకోటైనా పెట్టుకోవచ్చు. క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ ఏదైనా కూడా తర్వాత ఆ పేపర్ తీసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పని సులభంగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 2, ఇలాంటి హోల్స్ ఉన్న గెడ్ని ఒకటి తీసుకొని పుదీనాని చక్కగా ఈజీగా ఆకులను అయితే సపరేట్ చేసుకోవచ్చు అండి. మనం ఆకులతో సపరేట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదండి. ఇలా హోల్స్ ఉన్న గెడ్ను ఒక దాన్ని తీసుకొని ఆకులు సపరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా హోల్స్ ఉన్న గెడ్లు ఇలా కాడని ఆ హోల్స్లో పెట్టేసి చక్కగా ఇలా కిందకి అనుకుంటే చాలండి, ఆకంతా కూడా సపరేట్ అయిపోతుంది. మనం ఎక్కువగా బిర్యానీలోకి చట్నీ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 3, ప్లాస్టిక్ బాటిల్కు ఉన్నటువంటి పార్ట్ని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. కిచెన్లో మనం చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఈ బాటిల్ని అయితే డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అతికించేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇది మనకి ఈ పాత డ్రెస్సుల్లో వచ్చినటువంటి ఫ్లవర్ అండి. నేను ఇలా అతికించేసుకున్నాను. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇలా లైటర్ కానీ సెజ్జర్లు కానీ ఇలా తగిలించుకోవడానికి కిచెన్లో చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, గ్యాస్ స్టవ్ కింద 4 బటన్స్ అయితే ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి బటన్లు అయితే పగిలిపోయి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాటిల్ని ముందు పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం అటు ఇటు జరుపుకున్నప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సాల్ట్ అయితే మనం డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చెమ్మగా ఉండి గెడ్డలు కడుతూ ఉంటాయి కదండి. మనం తీసుకుని వేసుకోవాలన్నా తేమగా ఉండి గెడ్డలుగా ఉన్నట్లుగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక అడుగుని ఇలా వేసేసుకొని సాల్ట్ పోసుకున్నాం అనుకోండి, తేమ లేకుండా అలానే గెడ్డలు కట్టకుండా ఉంటుంది. తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గెడ్డలు కట్టకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 6, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుస్తకాలు అయితే పిల్లలు వాడుకుని ఓ పక్కన పెట్టుకుంటూ ఉంటారండి, తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి లోపల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అది ఒక ట్యాబ్లెట్ తీసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇలాగా పుస్తకాల్లో అక్కడక్కడ పేజీల దగ్గర వేసుకున్నాం అనుకోండి, మనకి పురుగులు లేకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా అయితే ఈ పౌడర్ని అక్కడ కొంచెం వేసుకున్నాం అనుకోండి, పురుగులు రాకుండా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 7, టీ పెట్టుకునేటప్పుడు మనం గ్లాసుల్లో కానీ కప్స్లో కానీ పోసుకుని తాగుతూ ఉంటాం కదండి. ఒక్కొక్క టైంలో మనం మర్చిపోతూ ఉంటాము కడగకుండా, అలానే ఉండిపోతుంది కదండి, ఎండిపోయి. అది త్వరగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసేసుకుంటే చక్కగా అది త్వరగా తొలగిపోతుందండి. ఎండిపోయిన పెచ్చులు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా కొంచెం సాల్ట్ హాట్ వాటర్ వేసేసి కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది.
ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జిల్లేడు ఆకుల్ని ఒక 4-5 తీసుకొచ్చుకొని ఇంట్లో ఎలుకలు ఏ ప్లేసుల్లో అయితే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ జిల్లేడు ఆకులు ఉంచినట్లయితే వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ ఎలుకలు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, అలాంటిది ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా తీసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది జీలకర్ర ప్యాకెట్ అండి. ఇది నేను దీనిలో అయితే బెల్లని వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా వేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న ఈ ట్యాబ్లెట్ని గోధుమ పిండిలో కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిని ఎలా అయితే మనం ఎలాగ కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కలిపేసుకోవాలి. చేతికి గ్లౌజ్ కానీ ఏదైనా కవర్ లాంటిది చుట్టుకొని ఇలాగ మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనకి ఎలకలు అయితే ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయో అక్కడ ఆ ప్లేసుల్లో ఇలా ఉండల్లాగా చేసుకొని ఈ పిండిని ఉండల్లాగా పెట్టేసుకుని అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఎలుకలు అయితే ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. ఆ ప్లేసుల్లో అయితే ఎక్కువగా ఇవి ఇవి పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మన ఇంట్లో అయితే చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉంటాయి కదండి, మనం పెంచుకుంటూ ఉంటాము. వాటికి దూరంగా ఇవి పెట్టినట్లయితే చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలాగా మనం ఉండల్లాగా చేసేసుకొని ఎలుకలు అయితే ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ ఉండని ఒక్కొక్క ఉండని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఎలుకలు వీటి ఘాటుకి చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. ఎలుకలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేసి చూడండి. టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.